హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అది కూడా స్పెషల్ వ్లాగ్. మీరు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏంటో. ఎస్, మా అన్న మౌలిన యానివర్సరీ రేపు. అందుకని మా అన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. ఓకే, అప్పుడేం చెప్తావు? సర్ప్రైజ్ రివీల్ అయింది కదా, మళ్ళీ ఇంకేం చెప్తావు? ఏంటి ఒక రోజా చెట్టు ఒక ఫ్లాష్ కొనుక్కోవడానికి 8 నుంచి 12 వరకు 12 అవ్వడం కోసం వెయిట్ చేసాం ఇద్దరు దాకా. ఓపెన్ చేయగానే నేను వీడియో తీస్తా ఉంటా. ఫ్లాష్ చేసి రోజా పువ్వుకి రింగు ఇవ్వద్దు, జోబులో పెట్టుకో. మళ్ళా ఎప్పుడు ఇస్తా చెప్తా, నాకు ఇచ్చే రింగ్ చెప్తా, జేబులో పెట్టుకొని ఉంటాను. ఫస్ట్ పోగానే బ్లాస్ట్ బెల్దాం. ఇచ్చారులే రింగ్ ఉంది ఇక్కడ. ఫస్ట్ బ్లాస్ట్ బేలద్దాం, తర్వాత ఈ రోజు ఫ్లవర్ ఇద్దాం, తర్వాత ఇది జేబులో నుంచి తీసి ఇస్తారు. అట్టనే ఇవ్వు. ఏమన్నా వదిరా, ఏమన్నా నీకు ఫోన్ చేస్తాను చూడు, వెళ్ళిపోతాను. వదిన పదానా అంట అడిగింది. సరే అని అంతే, ఇంకేమనలేదు. నేను యాక్టింగ్ ఏమంటే ఓవర్ యాక్టింగ్ చేసిన. వదిలే ఫోన్ చేస్తాను ఇప్పుడు. వస్తుంది, ఫోన్ వస్తుంది. అవును, ఏమి ఇన్నెలు పడుకున్నావా? మలబార్కి వెళ్దామా, జైలకాస్కి వెళ్దామా? మలబార్కి వెళ్దాం, జోసలకాస్కి వెళ్దాం. మలబార్ ఏం తీసుకుంటాను? రింగ్ తీసుకోవడానికి వచ్చాము. ఇంకా నాకు నచ్చిన రింగ్ ఏమో మా అన్నకు నచ్చలేదు, మా అన్నకు నచ్చిన రింగ్ ఏమో నాకు నచ్చలేదు. ఫైనల్ గా మా అన్నకు నచ్చిన రింగే సెలెక్ట్ చేసాం. ఇంకా బిల్ చేపించేసరికి మేము తీసుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ అయిపోయింది. అవును, బడ్జెట్ అనగానే ఇంకోటి గుర్తుకొచ్చింది. జోయాలుకాస్ లో 50% ఆఫ్ నడుస్తుంది, బట్ ఓన్లీ మేకింగ్ చార్జెస్ మీదనే. ఇది ప్రమోషన్ ఏం కాదు, మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా వేరే రింగ్స్ ఏమైనా చూపించండి భయ్యా అనేసరికి సారీ క్లోజింగ్ టైం అయిపోయింది, సరేలే అనేసి రేపు వస్తామని చెప్పి వచ్చేసాం. ఇంకా టైం ఏమో 10:30 అయిపోయింది. ఈ టైంలో షాప్స్ ఏవి ఓపెన్ లేవు, ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోయాయి. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు. మేము 25,000 తెచ్చాము రింగ్ తీసుకున్నామని. మొత్తం ఒక రింగ్ నచ్చి బిల్ చేయించేసరికి అదేమో 31,000 అయింది. ఇక ఏం చేయాలి తెలియక సైలెంట్ గా రేపు వస్తామని చెప్పి వచ్చేసాము. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఎలానా అని ఆలోచిస్తుంటే వస్తుంటే ఒక షాప్ అయితే కనిపించింది. అమ్మయ్య అనుకుని వెళ్ళాము. అది కూడా క్లోజ్ చేసే టైం కి అయితే అయిపోయింది. ఇంకా మా అన్నయ్యని అయితే పంపించా. ఫస్ట్ వెళ్ళి అడిగిరా అన్న, ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని. ఇంకా మా అన్న వెళ్ళగానే రండి సార్ మీరే లాస్ట్ అని చెప్పారంట. అమ్మయ్య అనుకుని లోపలికైతే వెళ్ళాం. మా అన్న పోతున్నాడు. ఇది కూడా గోల్డ్ షాపే కానీ అంత పెద్దదేం కాదు. ఇంకా ఏదైతే ఏముంది, మనకు కావాల్సింది రింగ్ అనేసి అయితే లోపలికి వెళ్ళాము. ఒక సెట్ అన్నావు, ఇప్పుడు రింగ్ కొనగానే చాలా మళ్ళీ పోదామంటాను. ప్లానింగ్తో ప్లాన్ వేసుకొని ఫస్ట్ దాన్ని ఫాలో అవ్వాలి నాలాగా. అప్పుడు కొంచెం బాగుంటుంది. వచ్చినా రింగ్ తీసుకొని చూద్దాం మన ప్రైస్కి వస్తుంది రాదు. ఈ రింగ్ అయితే మా బడ్జెట్ లోనే మాకు వచ్చింది. మా వదినకైతే బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాం మేమైతేనా, ఎందుకంటే నాకు మా అన్నయ్యకి ఇద్దరికి నచ్చింది. ఏంటన్నది నర్సరీయా? నర్సరీ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా వచ్చేస్తుంటే మా అన్నకి ఇంకోటి గుర్తొచ్చింది, రోజ్ ప్లాంట్ కొందామనేసి. ఇంకా వెంటనే నర్సరీకి అయితే వెళ్ళాం. బట్ మా బ్యాడ్ లక్, నర్సరీ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు కోసం మోస్ట్లీ 5 to 10 kilometers తిరిగాం. ఇంకా మొత్తం తిరిగేసరికి ఒక దగ్గర అయితే నర్సరీ కనిపించింది. అన్న ప్లీజ్ అన్న అనేసి అయితే ఆయన అడుక్కున్నాం. ఒక్క రోజ్ ప్లాంట్ ఇవ్వండి అనేసి అడుక్కున్నాం. ఇంకా అన్న అయితే ప్లాంట్ ఇచ్చాడు గానీ ఆ ప్లాంట్ కి రోజు లేదు. ఇంకేం చేస్తాం, అన్న ఇంకొక రోజు ఇవ్వన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అని అడుక్కున్నా. ఏం తీసుకుంటారు? ఫైనల్ గా సాధించాము. బాయ్ బాయ్. ఫస్ట్ ఇది ఇచ్చిండు బాలేదని, అన్న ఇంకోటి ఎర్ర పువ్వు ఉన్నది అంటే ఇచ్చిండు. మా వదినేమో కాల్ చేస్తూనే ఉంది, నాకు చేస్తుంది, ఇంకో పక్క మా అన్నయ్యకి చేస్తుంది. మాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. టైం ఏమో ఇంకా అవ్వట్లేదు. అన్ని తీసుకున్నాం గానీ ఏంటి వీళ్ళు కేక్ తీసుకోలేరు, మ్యారేజ్ యానివర్సరీ అంటున్నారు అనుకుంటున్నారా? అవును, మేమైతే కేక్ తీసుకోలేదు. ఎందుకంటే మా వదిన ఇంట్లో హోమ్ మేడ్ కేక్ చేసింది, అందుకే తీసుకోలేదు. కానీ ఒక బ్లాస్ట్ అయినా తీసుకుందాం అనేసి అనుకున్నాము.
ఇంకా ఒక్క బ్లాస్ట్ కోసం కూడా మేమైతే ఎంత తిరిగామో. బేకరీస్ కూడా అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇంకా సరే కదా ఆకలి అవుతుంది, ఇంకా టైం కూడా అవ్వలేదు అనేసి టిఫిన్ కూడా చేయలేదు అనేసి ఏమైనా తిందాం అనేసి అయితే మేము వెళ్ళాము. ఇంకా ఈ మధ్య మేము అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినట్లేదు. చాలా డేస్ తర్వాత మళ్ళీ బయట టిఫిన్ తింటున్నాం. ఫేవరెట్ మసాలా దోశ అయితే తీసుకొని తిన్నాము. ఇంకా తిన్నామో లేదో గానీ మా వదిన కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంది. వేడి వేడి మసాలా దోశ ఏమంటా అయితే మా అన్నేమో పక్కన లిఫ్ట్ చేద్దు అంటున్నాడు. ఏం చేస్తున్నావు అన్న? టైం పాస్ చేస్తున్నాం 12 వరకు. 12 o'clock సర్ప్రైజ్ చేయాలి కదా, అందుకే టైం పాస్. దోశ టైం పాస్ రాలని చెప్పినావా? ఇంకా మేము కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి మా వదిన మా ఫ్రెండ్స్ కి కాల్ చేసిందంట. వాళ్ళు నాకు కాల్ చేసి ఎక్కడున్నావు మీ వదిన ఏడికెళ్ళావని అడుగుతుంది, ఏం చెప్పాలి అని అడుగుతున్నారు. ఫోన్ మీద ఫోన్ చేస్తాను, ఏమనుకుంటాను ఏమో. ఈ సర్ప్రైజ్ లేమో కానీ మా వదిన పాపం టెన్షన్ పడిపోతానంటుంది. నేను చెప్పకుండా వచ్చేసినా అని. వదిన ఫోన్ మీద ఫోన్ చేస్తాను. ఏమనింది ఇప్పుడు? అడిగిపోయింది, 8:30 పోయింది, ఇంతవరకు రాలేదు అంటుంది. జీతమా నాకు ఫోన్ల మీద ఫోన్లో చేస్తుంది. అసలు లిఫ్ట్ చేయట్లే. ఏందో ఏమో వదిన ఏమనుకుంటుంది ఏమో పాపం. అసలు హ్యాపీ 5th యానివర్సరీ మమ్మీ, ఇది ఫస్ట్ సర్ప్రైజ్ కదా, అందుకనే కొంచెం స్ట్రాంగ్గా ఇచ్చాము. సో ఇప్పటి వరకు సర్ప్రైజ్ ఇవ్వలేదు కదా, సో ఇదే ఫస్ట్ సర్ప్రైజ్. వీడియో చూసేటప్పుడు నీకే అర్థమవుతుంది. దివ్య అయితే నా దగ్గరనే ఉంది, ఎక్కడికి పోలేదు, టెన్షన్ పడకు. నేను కూడా ఫస్ట్ యానివర్సరీ మీద కదా, నేను ఇన్ని రోజులు ఎప్పుడు లేను, ఇదే ఫస్ట్ టైం యానివర్సరీకి, అందుకే బిగ్ సర్ప్రైజ్ ఇస్తున్నాము. తీసుకున్నాము, వస్తున్నాము, ఇదే కూర్చొని ఉన్నాము, వస్తాము కొంచెంసేపు ఉంటే. 12 అవుతుంది అనేసి 12 కోసం వెయిటింగ్. ఓకే, సీ యూ ఇన్ హోమ్. మన కాలనీ పాపం ఫోన్ మీద ఫోన్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ అందరికీ చేసిందంట. బై మిస్టేక్ దొరికిపోయేటోళ్ళం సర్ప్రైజ్ అని. మా ఫ్రెండ్స్ ఏమో ఏడున్నావు అని ఫోన్ చేస్తారు. వాళ్ళకి చెప్పలేక వీళ్ళకి చెప్పలేక ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఏమో కానీ మాకు టెన్షన్లు ఎక్కువ అయిపోతున్నాయి అసలు. అన్న ఏం చేస్తున్నావు? యాక్చువల్లీ చాక్లెట్ తీసుకుంటే బాగుండు, చాక్లెట్ లేదు కదా, అందుకనేసి బ్లింకిట్లో చాక్లెట్ ఆర్డర్ చేస్తాను. చాక్లెట్ వస్తే అడ్రస్ ఏది పెడుతున్నావు? ఇంటికి పెట్టావు మళ్ళా? వస్తాడు కాబట్టి వచ్చేప్పుడు ఇన్ని ఆపుదాం. ఏమో వాడు అలా వెళ్ళిపోతే ఇంటికాడికి ఆగదాం, కింద ఆగదాం. వీళ్ళంతా పెద్ద ప్లానే అనుకుంటారు. అదే మరి ఇదిగోండి, అది మా ఇల్లు, ఆడపడి 4th floor మా ఇల్లు. ఈడున్నాము, వెయిట్ చేస్తున్నాము. చాక్లెట్ ఆర్డర్ పెట్టాము. బ్లింకిట్ ఇంకా రాలేదు, వాడు వస్తే వెళ్ళిపోవడమే. మా వదిన ఇంటికి వెళ్ళాక వేసుకుంటుంది మమ్మల్ని. ఫోన్ లిఫ్ట్ చేయట్లేము. మా అన్నేమో నాకు చేస్తాను. మా అన్న పక్క అబద్ధాలు చెప్తున్నాడు ఫోన్ చేసి. నాకు చేస్తాను ఇప్పుడు మళ్ళీ. నీకు చేస్తాదా? మా అన్నకు ఫోన్ చేస్తాను మళ్ళీ. ఏమంటారు ఏమో. కొంచెమన్నా బుద్ధుండదు. కాదు ఫోన్లు చేస్తాను నేను, ఎత్తాలని తెలీదా? కొంచెం బుద్ధి ఉందా దివ్య నీకు? చేస్తావు మమ్మీ, నా మీద సీరియస్ అవుతావు ఎందుకు? మిమ్మల్ని గుర్తుపట్టేస్తా సర్ప్రైజ్. కాకపోతే ఫోన్లే ఆ స్టోర్ వానికి వాడికి ఫోన్ చేస్తే 8:30 కింద పంపించారు, అసలు రానేలేదంట అన్నాడు.
ఏమి ఇచ్చాడమ్మన్నాడు చూడు. ఎప్పుడెప్పుడో చేస్తే ఇప్పుడు వచ్చారు. అమ్మా సరే రా, ఓకే రా. AM. A few moments later. कोई कोई केक न कोई हैप्पी एनिवर्सरी टू यू. హ్యాపీ 5th యానివర్సరీ. చాలా అంతేనా? ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీ యానివర్సరీ టు యూ మమ్మీ. మనకి ఇంకా పెట్టుకున్నాను. I love you mommy. I love you అమ్ములు baby. కరెక్ట్గా చెప్పాను కదా ఇది. సో ఫోటోకి స్టిల్ ఇచ్చినావా? ఓకేలా అంటాడు వదినా. ఇది నేను పట్టుకుంటా, ఇది నువ్వు పట్టుకుని ఇది పట్టుకుంటా. ఉన్న వీడియో తెమ్మన్నా చెప్పు. ఇది ముందర పెట్టి వదినా చెయ్యి కిందికి పెట్టు వదినా. గైస్ మీకు చెప్పినట్టు సర్ప్రైజ్ అయితే ఇచ్చాం, కానీ సర్ప్రైజ్ షాకింగ్ అయ్యింది. సర్ప్రైజ్ అవ్వలేదు, షాకింగ్ సర్ప్రైజ్. మాకే సర్ప్రైజ్ ఇచ్చింది, తొందర రెడీ చేసింది. మేమైతే లేవు, తెలియదేమో, మాకు తెలియకనే చేసింది. కానీ బ్లింకిట్ త్వరగా రాలేదు మమ్మీ, అందుకే లేట్ అయిపోయింది కిందనే. వదిన వీడియో చేస్తే అర్థమవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ ఇద్దాం. మన సర్ప్రైజ్ ఇది బిగ్ సర్ప్రైజ్. దిస్ ఇస్ కాల్డ్, ఎక్స్పెక్ట్ చేయమను. దిస్ ఇస్ ఫర్ యూ. గైస్ నేనేదో ఊరికే అడిగాను. దిస్ ఇస్ ఫర్ యూ మమ్మీ. అందుకే దివ్యాకి లేట్ అయింది పాపం. నిజంగానే నా సైజ్ కాదది. నీ సైజే కాదది, చూద్దాం పట్ట. చిటికెళ్ళకి పడుతుందేమో. నీ సైజే చూడు. గోల్డెన్ హ్యాపీ యానివర్సరీ. వాట్ ఈస్ దిస్ రే? గోల్డెన్ ఇది. బిల్లు చూపిస్తాను తర్వాత. ఆ వీడియో చూసుకో. బిల్ ఎందుకు? వీడియోలో ఆల్రెడీ ఉంది కదా. నేను దీంట్లో చూస్తాను. ఎందుకు తెచ్చాను? కరెక్ట్ సైజ్ తెచ్చినాం. ఎందుకు తెచ్చారంటే గిఫ్ట్ కొంచెం అది గైస్ సర్ప్రైజ్. సో ఇప్పుడు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు చూస్తుంది కదా. చూసిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డామో దానికోసం తెలుసుకుంటది. చూస్తుంది ఇప్పుడు ఇవన్నీ. లేదు కానీ ముందుదంతా నాకు మాత్రం చాలా కోపం వచ్చింది. కానీ ఇవంతా కొంచెము ఇచ్చావు, ముందు ఇచ్చావు. కానీ ఇది మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ సర్ప్రైజ్ కదా, అందుకే కొంచెం మంచిగా ప్లాన్ చేద్దామని. నేను ఒకసారి అడిగాను కదా ఇందాక, ఏదో గోల్డ్ డైమండ్స్ ఇస్తే బాగుండు అనేసి. అందుకే మేము ఇద్దరం నవ్వుకున్నాం మొక్కలను చూసి. తెచ్చాము, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనేసి. వదిన ఫీలింగ్ అడగనా? ఏంటి నీ ఫీలింగ్ ఇప్పుడు? ఎట్లా ఉంది అసలు?
ఏం చెప్పేదా? నాకు తిట్టేసింది. తిట్టేసినావు బాగుంది కేక్. హోమ్ మేడ్ కేక్. మేము కావాలనే కేక్ తీసుకోరాలేదు. నేను ముందే చూసిన ఫ్రిడ్జ్ లో మొదట కేక్ చేసి పెట్టడం. పెడదాం పాపం. తిను తిను మొత్తం. ఇంకా ఫైనల్ గా మా వదిన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ టైం మేము చేసిన సర్ప్రైజ్ అయితే ఫైనల్లీ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా అయింది గైస్. అండ్ ఎనీవేస్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య అండ్ వదిన. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలానే ఎన్నో యానివర్సరీలు హ్యాపీగా చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అన్నయ్య అండ్ వదిన. అండ్ మన బాండ్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ 5th వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. ఇది గైస్ ఈ రోజు వీడియో అయితే. మా వీడియో డెఫినెట్ గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఇంకా ఎన్నో వీడియోస్ తో మీ ముందు ఉంటాము. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మా సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే డెఫినెట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బై బై, సీ యూ ఆల్. కేక్ ఉంటాయి. ఇదిగోండి మీరు తినండి.